హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీ అందరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఈరోజు దొండకాయ ఫ్రై నా స్టైల్లో నేను ఎలా వండుకుంటాను అనేది చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే దొండకాయలు మీకు నచ్చిన షేప్లో అయితే మీరు సన్నగా అయితే కోసుకోండి. నేనైతే రౌండ్ షేప్లో సన్నగా కోసుకున్నాను. ఒక చిన్న ఉల్లిపాయ అయితే కోసుకున్నాను. అసలు ఆనియన్ వేస్తే ఎలా ఉండిద్దో టేస్ట్ చేద్దామని ఇప్పటి వరకు అయితే నేను దొండకాయ ఫ్రైలో ఆనియన్ అయితే వేసుకోలేదు. ఫస్ట్ టైం ఎలా ఉండిద్దో టెస్ట్ చేద్దామని చెప్పి వేసాను. పర్లేదు, టేస్ట్ అయితే మారలేదు, ఎప్పటిలాగే ఉంది ఆనియన్ వేసినందుకు. సరే, ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ తర్వాత దొండకాయ ముక్కలు అయితే వేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. తర్వాత మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ అలాగే మూత పెట్టుకొని కొంతసేపు మగ్గించుకున్న తర్వాత సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయి అన్నమాట. అట్లా మగ్గించుకున్న తర్వాత అట్లా నెమ్మదిగా ఫ్రై అయితే మాడకుండా ఫ్రై అయితే చేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత పర్లేదు ఫ్రై అయినాయి అనుకున్నప్పుడు కారం అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత నేను కొంచెం అయితే పాలు పోసాను. ఎక్కువ కాదు, కొంచెం పాలు పోసి ఇంకా ఎక్కువ పాలు పోసుకోవచ్చు. ఇది నేను ఫ్రై లాగా చేశాను. బట్ పాలు పోస్తే ఎట్లా ఉండిద్దని పోస్తా ఎప్పుడు, బట్ పాలు అట్లా ఒక చుక్క పోసాను అనమాట. మీరు ఎవరైనా ఇప్పటి వరకు దొండకాయ కర్రీలో పాలు పోసుకుని ఎవరైనా వండుకున్నారా? నేనైతే ఎప్పుడు అలాగే వండుతాను. చాలామంది వండుతారు, బట్ మీరు ఎప్పుడైనా వండారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేసేయండి. నా కర్రీ ఎలా ఉందో ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.